అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఒక కప్పు గోధుమ పిండితో బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, నైట్ డిన్నర్‌లోకి కానీ ఓ మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు వరకి మైదా పిండి కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అంతా కూడా గోధుమ పిండిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి నీళ్లు తీసుకొని ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకొని కలుపుకోవాలండి. లేదంటే పిండి అనేది కాస్త లూజ్‌గా అయిపోతుంది. దీనిని మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, నైట్ డిన్నర్‌లోకి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుందండి టేస్ట్. ఈ పిండిని కలుపుకోవడానికే కాస్త ఎక్కువ టైం పడుతుందండి. మిగతా వాటికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా పిండిని కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఏదైనా కాటన్ క్లాత్‌ని కానీ వేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఓ అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో సాల్ట్ మొత్తం కలిసే విధంగా ఇలా బాగా మెదుపుతూ మ్యాష్ చేసుకోవాలండి. ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆలూని ఉడికించి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆలూని ముందే ఉడికించి వేసుకుంటున్నానండి. 2 పెద్ద సైజు ఆలూని ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలండి. అర టీ స్పూన్ వరకి కారప్పొడి, అలాగే 2 టీ స్పూన్ల వరకి నూనె వేసుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీరని ఇలా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా చేతితో కానీ, స్పూన్‌తో కానీ ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ పిండిని తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్‌గా అయి ఉందండి. ఇప్పుడు ఈ పిండిని 3-4 ఉండలుగా ఇలా చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని చల్లుకోవాలండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉండలుంచి ఇలా ఒక ఉండని తీసుకొని చపాతీ కర్రతో బాగా రౌండ్‌గా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా రోల్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పరాటా అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక అంచుని ఇలా మధ్యలోకి పెట్టేసి దానిపైన కొంచెం నీళ్ళని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండో అంచుని కూడా మనం ఫోల్డ్ చేసుకున్న అంచుపై ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కూడా లైట్‌గా తడి చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అంచుని ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన లైట్‌గా తడి చేసుకోవాలండి. ఈ అంచుని కూడా సేమ్ ప్రాసెస్‌లో ఈ విధంగా మడిచి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త పొడిపిండిని చల్లుకోవాలండి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్‌గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకున్నామంటే మనకి చక్కగా రోల్ అయిపోతాయండి. ఆలు పరాటాలని ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎన్నైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీటిని స్క్వేర్ షేప్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఎక్కువ మందం లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని ఇలా లైట్‌గా ఆయిల్ వేసి అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పరాటాని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన లైట్‌గా ఆయిల్ వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా అప్లై చేసుకోవాలండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 1-2 నిమిషాలు బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. సేమ్ ప్రాసెస్‌లో 2-3 నిమిషాల పాటు కాల్చుకొని ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆలు పరాటా ఎంత చక్కటి కలర్ వచ్చిందో, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, నైట్ డిన్నర్‌లోకి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి పక్కన ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్